శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఈ వృశ్చిక రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు పాదాలు ఏమిటి అనేది మనం చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. గమనించండి. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ముందుగా చూద్దాం. ఆదాయం 11 రూపాయలు, వ్యయం 8 రూపాయలు. 11 రూపాయలు ఉంటే 8 రూపాయలే ఖర్చు. రాజపూజ్యం 2, అవమానం 6. ఇద్దరు మంచి అంటున్నారు, 6 చెడ్డ అంటున్నారు వీరిని. మరి ఈ సంవత్సరం వీరికి జూన్ 2వ తారీఖు నుండి గురుడు మారడం వల్ల నవమంలోకి వస్తాడు. దీనివల్ల మంచి ఆయుర్దాయాన్ని కలగజేస్తాడు, ధనలాభాన్ని కలగజేస్తాడు, అత్యంత శుభ ఫలితాలని కూడా ఇస్తాడు. అంటే కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం నలుగుడు అది కూడా తగ్గుతుంది, గమనించగలరు. ప్రారంభంలో కొంచెం అష్టమ స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు. అంటే ఎక్కువగా ఈ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే నరాలకి సంబంధించినటువంటివి, తలకి సంబంధించినటువంటివి, అలాగే మెడకి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎక్కువగా కలిగేటువంటి అవకాశం. అందువల్ల వీరు ఎక్కువగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సూర్య ఆరాధన చేయడం వల్ల కొంచెం ఎక్కువగా వీటి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క సూర్యారాధన ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. అప్పుడు ఈ సమస్యలు తొలగిపోతాయి. అందువల్ల ఎవరైనా సరే ఈ యొక్క ఆరోగ్య స్థితి బాగోలేదు కాబట్టి కొంచెం జూన్ దాకా కూడా మీరు ఆదిత్య హృదయం పారాయణ అనేది చెయ్యండి తప్పకుండాను. అలాగే ఆర్థిక విషయాలలో కూడా జూన్ తర్వాత కొంచెం వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనవృద్ధి అంటే ఇంకా విద్యలో కూడా రాణింపు కూడా వీరికి జూన్ నుంచి అయితే బాగుంది. వ్యాపారాలలో కూడా కొంచెం అప్పటి నుంచే బాగుంటుంది వీరికి. వ్యాపారాలలో కూడా రాణింపు అనేది ఉంటుంది. ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా జూన్ తర్వాత ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. అలాగే కొద్దిగా ఇబ్బందులు నష్టాలు కిందటిసారి కలిగినటువంటివన్నీ కూడా ఈ జూన్ తర్వాత వీళ్ళకి సర్దుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి పంచమంలో శని ఉండడం వల్ల క్రమశిక్షణ పట్టుదలతో కార్యాలన్నీ కూడా సాధిస్తారు వీరు. ఒకవేళ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి రాశిలో వారికి వివాహానికి కూడా జూన్ తర్వాత అనుకూలతగా ఉంటుంది, గమనించండి. ఈ విధంగా వీరు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం జూన్ దాకా కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ తర్వాత అంతా కొంచెం బాగానే ఉంది, అనుకూలంగానే ఉంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి. అందువల్ల కొద్దిగా మాట విసురుతూ ఉంటారండి వీరు. ఆ మాట విసరడం కొంచెం తగ్గించుకోవాలి. దానివల్ల కొన్ని సమస్యలు అనేవి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల కొంచెం ఆచితూచి మాట్లాడడం అనేది బాగా అవసరం. ఇది గమనించి అందరితో కూడా కొంచెం కోపం తగ్గించుకొని శాంత స్వభావంతో ప్రవర్తించడం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి. కార్యాలన్నీ కూడా వీరు అనుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం జూన్ తర్వాత సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, గమనించండి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9, 5, 8. ఈ సంఖ్యల్లో ఏదైనా పని చేసినట్లయితే వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది, గమనించండి. వీరికి గురువారం, మంగళవారాలు బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో వచ్చేలా కూడా చూసుకుంటూ ఉండండి. వీరు గణపతి ఈశ్వరుని ఆరాధన చేయాలి. అంటే గణపతికి బుధవారాలు, ఈశ్వరుడికి సోమవారాలు బాగా చేయండి. వీలై అవకాశం ఉన్నవారైతే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళలో శివ దర్శనం కానీ, శివారాధన కానీ, శివుడి యొక్క జపం కానీ పంచాక్షరి చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి అతి త్వరగా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల ఈశ్వరారాధన బాగా చేయాలి వీరు. చేసినట్లయితే వీరికి రుణ విమోచనం అది కూడా జరుగుతుంది. ఇంకా ఈ గణపతికి రుణ విమోచక గణపతి స్తోత్రం అని ఉంది.
ఆ స్తోత్రాన్ని పారాయణ చేసిన లేదా గణపతిని ప్రతి బుధవారం గరికెతో అర్చన చేసినట్లయినా వీరికి రుణాలు అనేవి త్వరగా, ఆర్థిక కష్టాలు అనేవి త్వరగా తీరేటువంటి అవకాశం కనిపిస్తోంది, గమనించండి. మరి ఈ విధంగా గణపతి ఆరాధన, ఈశ్వర ఆరాధన కూడా తప్పకుండా చేయాలి వీరు, గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు, స్వస్తి.